గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదినంతిపాడు మండలం నాగులపాడు గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం ఒక వ్యక్తి మృతికి కారణమైంది. అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు నిలిపి ఉంచగా వాటిని తప్పించబోయిన మరో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రావి సతీష్ అక్కడికక్కడే మరణించాడు. మృతి చెందిన సతీష్ కు భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలే కారణమని తెలుస్తోంది. పంట పొలాలకు మట్టి కావాలి అంటూ ఎమ్మెల్యే రామాంజనేయులకు ప్రజావేదికలో దరఖాస్తులిచ్చి చీరాల డ్రైనేజీ వ్యవస్థ నుండి 100, 200, 300 క్యూబిక్ మీటర్ల మట్టికి చలాన్లు తీసి అనుమతులు తీసుకున్నారు. కానీ గడువు ముగిసిన అనుమతించిన పరిమాణం కంటే 10,000 రెట్లు అదనంగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై డ్రైనేజీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది అక్రమ లబ్ధి కోసమే జరుగుతోందని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని తెలుస్తోంది. పెదనందిపాడు మండలంలోని అన్నారం, రాజుపాలెం, పెదనందిపాడు, నాగులపాడు, కొమ్మూరు, గార్లపాడు, కొండపాటూరు, అప్పాపురం గ్రామాలకు చెందిన డ్రైనేజీ అధికారులు ఒక్కో గ్రామం నుండి 50,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాగులపాడు విలేజ్లో నాగులపాడు నుంచి నల్లమడవాగు కట్టవైపు పొలాల్లోకి ఒక ట్రాక్టర్ వెళ్తుండగా ఈ పర్చూరు మండలం అడిసిమల్లి గ్రామానికి చెందిన రావి సతీష్ బాబు అనే అతను ఈ నాగులపాడు పల్లె దాటిన తర్వాత నల్లమడవాగు రోడ్డు మీద డొంకలో రోడ్డు మీద ఆగున్న ఒక ట్రాక్టర్ను తప్పిస్తూ ముందుకు పోతూ ఉండగా అదుపు తప్పి అతను నడుపుతున్న ట్రాక్టర్ పక్క పొలాల్లోకి పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు అతను ట్రాక్టర్ కింద పడిపోవడం వల్ల ట్రాక్టర్ ఒత్తుకుపోయి అతను చనిపోవడం జరిగింది. దీనిపై వాళ్ళ బంధువులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలి.